నా అంత సాధ్వి లేదు. నేను ఒక తాళపాక అన్నమయ్య వెంకటేశ్వర స్వామి దగ్గర పోతుంది. రోజమ్మయ్య, రోజా మా అత్తే. అది కాదు కాదు, ఇప్పుడు ఆమె ఒక హిందూ అండి. నేను ఎవరు తక్కువ అంచనేసి చెప్పట్లే. నేను మా ఆవిడ నా పరిచయం అయిన తర్వాత నాకు మా ఆవిడ పరిచయం తర్వాత ఫస్ట్ నేను తీసుకెళ్ళింది నెల్లూరు దర్గాకి, కస్మూర్ దర్గాకి. అంటే నాకు హిందూ ఆయన ఎందుకు ఇష్టం. నేను 2 సినిమాలకి కో డైరెక్టర్గా క్రిస్టియన్ మూవీ చేశాను, సేవియర్ అని. ఇప్పుడు కూడా ఆర్పి నాయుడు అని ఉంటుంది చూడండి. అంటే నేనేదో కమ్మని చెప్పడం కదా, దాంట్లో ఆ పేరు ఉంటుందని చెప్తున్నా. ఆ మనిషి పైకి 30 బండ్లు 40 బండ్లు, ఈమె గన్మ్యాన్లు, ఈమె హోదా, ఈమె టింగు. నన్ను చూడు, నా అందం చూడు. ఏమైందమ్మా ఈరోజు? ఏం చూడాలి నీకు? ఎగిరిగిరి పడ్డావు, 1000 కోట్లు దంచావు నువ్వు. ఈరోజు నగిరిలో అట్ర ఫ్లాప్ అయ్యావు నువ్వు. ఏం కర్మ నీకు? వెంకటేశ్వర స్వామి దగ్గర జరిగే అవినీతిని ఒక్కరోజు ప్రశ్నించకపోయాను. జగనన్న అందరూ నేను మెచ్చుకుంటున్నారన్న అన్న గొడ్డలే. ఏం కాదు, 10 మేము ముష్టి వేసాం అనుకోండి, గాడిద కొడకలారా మీకు 10 ముష్టి వేసాం. ఆ 10తో బతకండి. ఈరోజు అపోజిషన్ లేదు. అందరికీ హాయ్ అండి. నేను మీ హైపరాది పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా. ముఖ్యంగా ఇంకా ఈ ఓటేసిన గుర్తు పోకముందే కూటమికి గుర్తుండిపోయే విజయాన్ని అందించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా చాలా 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 పెద్ద థ్యాంక్ యూ. 10 సంవత్సరాల నుంచి ఎన్నో అవమానాలు, ఎన్నో తిట్లు, ఎన్నో కష్టాలు ఇవన్నీ భరించి ఒక్కడే తన సొంత డబ్బుతో ఎవరి సహాయం లేకుండా ఒక పార్టీని నడిపించి ఏ పదవి లేకపోయినా సంపాదించిందంతా సహాయం చేసిన పవన్ కళ్యాణ్ గారి కష్టానికి ఈరోజు సరైన ఫలితం దక్కినందుకు, ముఖ్యంగా 70,000కు పైగా మెజారిటీతో ఆయన్ని గెలిపించిన పిఠాపురం ప్రజలకి, అలాగే ఆయన అనుకున్నట్టు కూటమిని ఈ స్థాయిలో నిలబెట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ముఖ్యంగా ఈ గెలుపును అందరూ పాజిటివ్ వేలో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మనల్ని మోసం చేసిన నాయకులను విమర్శించండి, అలాగే ఆడవాళ్ళని కూడా చూడకుండా ట్రోల్ చేసినటువంటి సోషల్ మీడియా వాళ్ళని విమర్శించండి. కానీ ఎవరైతే సగటు కార్యకర్తలు ఉంటారో వాళ్ళని మాత్రం ఎవ్వరూ ఏమనకండి. ఎందుకంటే వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే. గెలిస్తే ఆనందపడతారు, ఓడిపోతే బాధపడతారు. కాబట్టి అలాంటి వాళ్ళ జోలికి వెళ్లకుండా మన గెలుపుని హ్యాపీగా పాజిటివ్ వేలో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. రోజక్క సంబరాలు, డ్యాన్సులు, మే రోజా 8 నెలల్లో అట్టే డ్యాన్స్ తెచ్చుకొని ఈడ్చుకుంటూ కూడా నిన్ను జైలుకి పంపించే కార్యక్రమం ఉంది అని కూడా మీకు అందరికీ మనవి చేస్తున్నా. సంబరాలు చాలా తొందరగా మొదలుపెట్టావు. నీకు అసలైన సంబరాలు రాజమండ్రి జైల్లో దొరుకుతుందని కూడా నేను మనవి చేస్తున్నా. ఏం మాట్లాడతావు లోకేష్ని? వాడు వీడా? ఏం మే నిన్ను మే అని మేము పిలవలేమా? ఎప్పుడైనా పిలిచాను మే నిన్నిట్ట? రోజక్క ఓ రోజక్క అనేవాడిని. ఎంత ముద్దుగా పిలిచావాడిని. రే ఏంది మే రోజా. ఒకటే గుర్తుపెట్టుకో, నువ్వు సంస్కారంతో మాట్లాడితే మేము సంస్కారంతో మాట్లాడతాం. అంతేగాని వాడు ఈడు చంద్రబాబు ఏంది సెక్స్. గుడికి వచ్చింది మా అక్క, ఈ పిల్ల గుడికి వచ్చా టెంకాయ కొట్టిందంట. గుడి అమ్మ పడవ దీనికేం వచ్చింది, అది కూడా ఫ్రీగా తెచ్చుకున్నారు, కొనుక్కొని పోయిందంటయో. మొక్కు చెల్లించుకొని బయటకు వచ్చింది. ఏం చెప్పాలి మొక్కు చెల్లించుకొని? చంద్రబాబుకి సెక్స్ ర్యాకెట్, మనీ లాండరింగ్లో సంబంధాలు ఉన్నాయి. ఆ సెక్స్ ర్యాకెట్ విషయంలో మాత్రం నీకు సంబంధం ఉందో లేదో కానీ నాకు తెలియదు. కానీ ఉంటూ కూడా చంద్రబాబుకి ఎటువంటి సంబంధం లేదని కూడా మనవి చేస్తాం. పిచ్చి మాటలు. ఈరోజు నేను అడుగుతున్నా, ఒక్క సారాయి వ్యాపారంలో ఆదాన్ డిస్టిలరీస్ అనే కంపెనీలో 1200 కోట్ల అవినీతి జరిగింది. వదులుతామనుకున్నారా? వదులుతామనుకున్నావా? ఒక్కొక్క ఐపీఎస్ ఐఏఎస్ ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉందో ఈ స్కామ్స్లో అందరినీ రాజమండ్రి జైల్లో మంచి వసతులైతే కల్పిస్తాం, వేడి నీళ్ళు ఇస్తాం, మంచి ఫుడ్ ఇస్తాం. కాకపోతే చాలా రోజులు ఆ జైల్లో నివసించాల్సి వస్తుందని కూడా నేను ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్లను హెచ్చరిస్తున్నా. మీరు చేసే తప్పులు, మీరు భయపడో ఆశపడో ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు చేసే తప్పులకి తొందరలో మీరు జవాబు ప్రజలకు చెప్పాలని కూడా నేను మనవి చేస్తున్నా. ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం కూడా మనకు ఉంది. తీర్చుకుందాం, అది చట్టపరంగా తీసుకుందాం. నేను వదిలిపెట్టను. చంద్రబాబు నాయుడు వదిలిపెట్టినా నేను వదలను. మన మీద ఎవరైతే కేసులు పెట్టారో, మన కార్యకర్తల మీద ఎవరైతే దౌర్జన్యం చేశారో వాళ్ళందరినీ కూడా
కటకటాలు పంపిస్తాం, అవసరమైతే వాళ్ళు చర్య తీసుకుంటారు. దాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎంత పెద్దోడైనా విశాఖపట్నంలో భూములు దోపిడీ చేశారు, ఆ భూములు కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎంత పెద్దోడైనా, ఐఏఎస్ ఆఫీసర్ అయినా, ఎవడైనా ప్రభుత్వ భూముల్ని, ప్రజల ఆస్తుల్ని ఎంత విచ్చలవిడి దోపిడీ చేశాడో ఆ సైకోగాడు రెడ్డిగాడు ఒకడు ఉన్నాడు, విజయసాయి రెడ్డి. ఆన్ని కూడా వదలలేను. జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి వాళ్ళందరినీ కటకట పంపించే ఏర్పాటు చేస్తాను. ప్రజల ఆస్తుల్ని కాపాడుకుందాం, ఇది నా వినపం. మా మావయ్య నారా చంద్రబాబు నాయుడికి కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటున్నాను. కుప్పంలో అఖండమైన మెజారిటీతో గెలుపొందారు. అలాగే మా అత్త పురంధేశ్వరి గారికి కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటున్నాను. అఖండమైన మెజారిటీతో రాజమండ్రి లోక్సభ అభ్యర్థిగా గెలుపొందారు. అలాగే మన అందరి నటసింహ యువరత్న నందమూరి బాలకృష్ణ బాబాయ్ హిందూపూర్లో మూడోసారి హ్యాట్రిక్ అత్యద్భుతమైన మెజారిటీతో గెలుపొందారు. అలాగే మా మామయ్య కొడుకు నారా లోకేష్ మంగళగిరిలో అత్యద్భుతమైన మెజారిటీతో సునాయాసంగా గెలుపొందారు. ఆయనకి నా అభినందనలు. అలాగే భరత్ మన బాబాయ్ అల్లుడు వైజాగ్లో అత్యధికమైన మెజారిటీతో సునాయాసంగా గెలుపొందారు. ఆయనకి నా అభినందనలు తెలియజేసుకున్నాను. కంగ్రాచులేషన్స్. ఒకటి మాత్రం చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు అదే ఏ పవన్ కళ్యాణ్ గారు ప్రధాన ప్రతిపక్షం పవన్ కళ్యాణ్ గారు అంతే. నేను ఒకటే ఒక మాట మాట్లాడుతూ ఉండా, ఫైనల్గా చంద్రబాబు నాయుడు గారి హయాంలో పవన్ కళ్యాణ్ గారి పూర్తి మద్దతుతో ఈరోజు ఈ గాడిద కొడుకు జగన్కి ఒకే ఒక మాట చెప్తా ఉండా. నేనేమి శ్రీరెడ్డిలో బరిదిగిచ్చి చేతులు ఇట్టు పెట్టో నేను మాట్లాడలే. మా అమ్మ సాక్షిగా మీరు మొదలు పెట్టారు, నేను కొనసాగిస్తున్నాను అంతే. ఈరోజు మాట్లాడుతూ ఉండా, పవన్ కళ్యాణ్ గారు వైనాట్ 175 అన్నాడు. ఒరే గాడిద కొడక, ఇక్కడ వైనాట్ 21 అయిపోయింది. వైనాట్ 21, నీకు వచ్చిన 10 కన్నా 11 ఎక్కువ వచ్చిన ఆయనకి. నిలబెట్టిన 21ని మీరు తిడుతున్నా, కోట్ల రూపాయలు పోగొట్టుకున్నా, సినిమా లేకపోయినా, ఫినిష్ చేయలేకపోయినా నిలబడ్డ చరిత్ర అదే. గాడిద కొడకల్లారా, డస్ట్బిన్ నా కొడకల్లారా, 21 వైనాట్ 21 అని ఆయన ఏ రోజు వల్ల. కానీ 21 వచ్చినాయి ఆడ. నీకు ఎన్ని వచ్చినాయి? 10. నా తెలిసి ఇంకా కొంచెం ముందుకు పోతా ఉంటే ఇంకో 3 పోయేటట్టుండే ఈ గాడిద కొడుకు. మొత్తానికి గుర్తుపెట్టుకో, నేను ఇట్లా తిడుతున్నాను అంటే ఎన్ని అగాత్యాలు వచ్చినాయో. అక్కడ తిడుతుంటే తిరగబడ్డ తమ్ముడిని చంపేసి నుంచి ఆవేశం వచ్చింది. ఇసుక దందాలు చేసి గుంటలు పోయి మొత్తం చెరువులన్నీ లోడేస్తే నాకు ఆవేశం వచ్చింది. వెంకటేశ్వరని నాశనం చేస్తే నాకు ఈ ఆవేశం వచ్చింది. గంజాయిని నడి రోడ్ల మీద పట్టపగలు అమ్ముతుంటే నాకు ఈ ఆవేశం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఉచ్చలాంటి ముందు తీసుకొచ్చి మిగతా వాళ్ళందరికీ అమ్ముతుంటే ఆంధ్రాలో నాకు ఈ ఆవేశం వచ్చింది. నా ఆవేశంలో నేను 100 అంట. ఓకే, నెక్స్ట్ నుంచి నట్టని చెప్పినట్టు సినీ ఇండస్ట్రీలో కూడా ఈ డకాయిట్ నా కొడుకు ఎవడైతే ఉన్నాడో, ఎవడీడు పోసని పోరంబోక నా కొడుకు ఇట్ట అంటాడు, గాడిద కొడుకాడు. వాడు పోయాడు, వాడికి ఎఫ్డీసీ చైర్మన్ అంటే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఎవడికి తెలియదు. వాడు ఏ రోజు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటే నట్టుకున్నంత నాలెడ్జి, నట్టి కుమార్ అన్నకున్నంత ప్రేరణ, నట్టి కుమార్ అన్నకున్నంత ఆవేదన ఏ రోజు ఆ గాడిద కొడుకులో నేను చూడలే. ఎఫ్డీసీ చైర్మన్ అంటే, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవి గారి ఇంటి ముందు ఇది చేద్దాం, లేకపోతే నాగార్జున గారితో పెట్టి కొంచెం వీళ్ళందరినీ నిధులు తీసుకొని ఒక ఇల్లు కట్టిద్దాం, లేకపోతే ఇంకోటి చేద్దాం, ఎఫ్ఎన్సీసీ చేద్దాం, ఫిలిం ఛాంబర్ చేద్దాం, 24 క్రాఫ్ట్స్ ఉన్నాయి వాటిని పైకి తీసుకొద్దాం సార్, రకరకాల సంఘాలు ఉన్నాయి, లేకపోతే నిరుపేద కళాకారులకు ఇల్లు పట్టాలు ఇద్దాం, లేదంటే నిరుపేద కళాకారులకు 24 గంటల భోజనం అని ఒక పథకం పెడదాం. పాపం ఆర్టిస్టులు కృష్ణానగర్లో భోజనం ఈ వదిలేసి చిరంజీవి గారు ఓడిపోయారు, పవన్ కళ్యాణ్ గెలవడు. చిరంజీవి గారు ఓడిపోయి ఒరే బొచ్చుగా 21 వచ్చిన ఈ గాడిద కొడుకుడు చిలకలూరుపేటలో వీడికి ఏమొచ్చినాయి? వీడికి ఆ రోజుల్లో డిపాజిట్ రాని గాడిద కొడక ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అనే స్థాయిలో మీద గాడిద కొడకలారా తిట్టారు. ఈరోజు ఒక చరిత్ర అయిపోయినాయి ఆ తిట్లోని కలిపి. కాబట్టి ఇంత గొప్ప విజయాన్ని అందించిన ప్రజలందరికీ నేను వాళ్ళ పాదాల మీద పడి
నా నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను మీ కిరాకార్పిని. జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్, జై బీజేపీ, జై లోకేష్ బాబు, జై ఆంధ్రప్రదేశ్. జై ఆంధ్రప్రదేశ్. ఇవాళ చూశారు రాష్ట్రంలో ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగాయి. అది జగన్మోహన్ రెడ్డి తట్టుకోలేడు. ఎందుకు తట్టుకోలేడు? సైకో. ఈ పాటికి ఇంట్లో టీవీలో బదపలిసి ఉంటారు శుభ్రంగా. సైకో మెంటాలిటీ. అయినా మనం రెచ్చిపోకూడదు. వాడు మనల్ని రెచ్చగొట్టడానికి చూస్తున్నాడు. ఈ 3 రోజుల్లో మనల్ని రెచ్చగొట్టి మళ్ళీ మన మీద కేసు పెట్టి కొంతమంది చంపేసి తెలుగుదేశం పార్టీ నాయకులు చంపేశారని చెప్పడం కోసం ప్రయత్నం జరుగుతున్నాయి రాష్ట్రంలో. అందుకే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మాకు మంచి పని చేశారు. 6వ తారీఖు వరకు ఈ ఎన్నికల విషయంలో ఊరేగింపులు కానీ, మందుగుండు సామాను కాల్చడం కానీ, సభలు కానీ, ర్యాలీలు కానీ ఏం చేయకూడదని చెప్పి ఒక ఉత్తర్వులు ఇచ్చారు. అది మన కోసం ఇచ్చారు, మనకు వ్యతిరేకంగా కాదు, రాష్ట్రం కోసం ఇచ్చారు. రేపు రాష్ట్రంలో గొడవలు జరిగి కొంతమంది చచ్చిపోతే ఎంతమంది ప్రాణాలు పోతాయండి? ఇది మన సంతోషం అండి. మనం గెలిచి సంతోషంలో ఉన్నాం. మన కార్యకర్తలు చంపితే మనకు మంచిదండి. వాళ్ళు చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. మనం చూసారు రాయలసీమలో కొన్ని ఊర్లో పెట్రోల్ సీసాలతో పెట్రోల్ బాంబులు తయారు చేసి పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకున్నారండి? వాళ్ళు ఓడిపోతారని తెలుసు. ఇవాళ మన ఇళ్ల మీద దాడి చేసి వాళ్ళని హింసించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అవకాశం మనం ఇవ్వడానికి వీల్లేదు. దయించి మీ అందరినీ కోరుకున్న దండం పెట్టి మరీ కోరుతున్నాను. 6వ తారీఖు వరకు మీరు ఎక్కడా కూడా ర్యాలీలు తీయొద్దు, ఎవరితో గొడవలు పడవద్దు, దయించి ఎక్కడా కూడా మందుగుండు సామాను కాల్చొద్దు, సభలు పెట్టొద్దు. రేపు 9వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అప్పుడు వరకు ఓపిక పట్టండి. ప్రమాణ స్వీకారం జరిగిన వెంటనే వాట్ ఈస్ చంద్రబాబు నాయుడు, వాట్ ఈస్ క్యాబినెట్ అని చెప్పి చూపించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి ఈ సందర్భం మనం చేస్తున్నాను. అంటే ప్రజలందరూ కూడా సహనంతో దయించి ఓపికగా ఉండండి. మంచి అవకాశం ఇచ్చారు ప్రజలు, మనకి ఎప్పుడు లేని మెజార్టీ ఇచ్చారు. ఆడి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. ఇవాళ ప్రతిపక్ష హోదా కూడా లేదు ఆడికి. అదే అంటాను, ఇప్పుడు కూడా తప్పు చేసిన వాడు దేవుడు క్షమించడండి. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ ఆవిడ్ని తిట్లు మర్చిపోతారు జనం. ఆ రోజు చంద్రబాబు గారిని వాళ్ళ ఆవిడ్ని తిట్లు, ఆ శాపమే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఇటువంటి గతి పట్టిందన్న విషయాన్ని ప్రజలు కూడా గమనించవలసిన అవసరం ఉంది. భగవంతుడు ఉన్నాడు. మన దృష్టి అంతా ఒకటే, రాష్ట్రాన్ని బాగు చేయడం, ప్రజలకు అండగా ఉండడం, ప్రజలకు మేలు చేయడం. అని చెప్పి ప్రజలందరినీ, కార్యకర్తలందరినీ కూడా సహనం వహించండి, తొందరపడద్దు. ఎవడన్నా ఏమైనా సరే 9వ తారీఖు వరకు వెయిట్ చేయండి. 9వ తారీఖు తర్వాత ఏం జరుగుతుందో చూడండి. అంతవరకు అందరూ కూడా సహనంగా ఉండమని చెప్పి మీ ద్వారా రాష్ట్రంలో ప్రజానీకానికి, కార్యకర్తలకి అందరికీ కూడా మనం చేసుకున్నానండి. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.